హాయ్, థర్డ్ క్వశ్చన్ నేర్చుకున్నాం. ఎఫ్ ఈక్వల్ టు 4, 5, 5, 6, 6, -4, జీ 4, -4, 6, 5, 8, 5. ఏం కనుక్కోవాలంటే ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ. ఇంతకు ముందు 1 or 2 చేసింది ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ అని రెండు సపరేట్గా వాల్యూస్ ఇచ్చారు కాబట్టి ఈజీగా చేయగలరు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక పేరుగా ఇచ్చాడు. పేరుగా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ డొమైన్ అనేది తెలుసుకోవాలి. డొమైన్ అంటే ఏంటి? ఈ సెట్లో ఫస్ట్ ఎలిమెంట్ని డొమైన్ అంటాం. కాబట్టి దీనికి డొమైన్ 4, దీనికి రెండింటిలో ఫస్ట్ ఉంది ఏముంది 5, ఇది డొమైన్. అలాగే థర్డ్ దానికి 6 అన్నమాట. అంటే డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు ఇందులో ఫస్ట్ ఎలిమెంట్స్ 4, 5, 6. నెక్స్ట్ జీలో ఫస్ట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి 4, 6, 8. 4, 6, 8 వీటిని డొమైన్ ఆఫ్ జీ అంటాం. ఇప్పుడు డొమైన్ ఆఫ్ ఎఫ్ అండ్ జీ అంటే ఈ రెండింటిలోనూ ఎఫ్లోను జీలోను రెండింటిలోనూ కామన్గా ఉన్న నెంబర్స్ ఏమి ఉన్నాయి? ఒకటి 4 ఒకటి ఉంది, రెండోది 6 ఉంది. కాబట్టి ఈ మూడింటిని ఎప్పుడెప్పుడు తీసుకోవాలనేది ప్రాబ్లం చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ బిట్ ఎఫ్ ప్లస్ జీ. ఇప్పుడు ఎఫ్ ఉంది, జీ ఉంది. ఇప్పుడు మూడింట్లో ఇక్కడ ఎఫ్ మాత్రమే ఉంది, ఇక్కడ జీ మాత్రమే ఉంది, ఇక్కడ ఎఫ్ అండ్ జీ ఉంది. అంటే ఏమేమి ఎలిమెంట్స్ తీసుకోవాలి మనం? 4, 6. ఎఫ్ ఉంది, జీ ఉంది. కాబట్టి ఏం తీసుకోవాలి? 4 తీసుకోవాలి, 6 మాత్రమే, ఈ రెండు మాత్రమే తీసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే 4 అని తీసుకుందాం. తీసుకుంటే ఎఫ్లో 4కి వాల్యూ ఎంత? 5 ప్లస్ జీలో 4 వాల్యూ ఎంత? -4. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. ఫస్ట్ ఎఫ్, జీ రెండు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత ఎఫ్ని చూసారా? ఎఫ్లో 4కి ఏముంది వాల్యూ? 5 ఉంది. ఆ 5 ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ జీ, జీకి 4లో ఉన్నటువంటి వాల్యూ ఎంత? -4. నెక్స్ట్ 6 తీసుకోండి. 6 అని ఎఫ్లో 6 ఎక్కడ ఉంది? ఇది 6కి వాల్యూ -4. తర్వాత జీలో 6 వాల్యూ 5 ప్లస్ 5 అయిపోయింది. దట్ ఈక్వల్ టు 4, 5 నుంచి 4 తీసేస్తే 1. అలాగే 6 -4 + 5 అంటే ఎంత? 1. దిస్ ఈజ్ ది ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ఆన్సర్ ఎఫ్ మైనస్ జీ. ఫస్ట్ ఎఫ్, జీ ఉంది. ఏమేమి ఎలిమెంట్స్ తీసుకోవాలి? ఫస్ట్ 4 తీసుకోండి. తర్వాత ఎఫ్ 4కి ఏముంది? 5. తర్వాత మైనస్ జీకి 4 ఏముంది? -4. మైనస్ మైనస్ +4. నెక్స్ట్ 6 తీసుకోండి. 6కి ఏముంది? -4. జీకి 6 పక్కన ఏముంది? 5 -5 క్లోజ్. కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుందంటే 4, 9. అలాగే 6, -9. ఇది సెకండ్ బిట్. థర్డ్ బిట్ చూడండి ఎఫ్ ప్లస్ 4. ఇప్పుడు ఎఫ్ ప్లస్ 4 అంటే దీంట్లో జీ ఉందా? లేదు. కాబట్టి డొమైన్ ఆఫ్ ఎఫ్ ఏముంది? 4, 5, 6. అంటే ఫస్ట్ ఏం తీసుకోవాలి మనం? 4. 4కి ఎంత వాల్యూ? 5. ఇక్కడ ఎంత? +4. నెక్స్ట్ డొమైన్ ఆఫ్ ఎఫ్లో నెక్స్ట్ ఉన్నటువంటి ఎలిమెంట్ 5. 5కి ఏముంది? ఈ వాల్యూ చెక్ చేసుకోవాలి. 5 పక్కన 6 ఉంది. 6 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? 4. నెక్స్ట్ 5 తర్వాత 6. 6కి ఏముంది ఒకసారి చూడండి? -4. ఇక్కడ +4. దట్ ఈక్వల్ టు 4,
9. అలాగే 5, 10. తర్వాత 6, 0. ఇది థర్డ్ బిట్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ నేర్చుకుందాం. ఫోర్త్ బిట్లో ఏముంది చెప్పండి? ఎఫ్ ఇంటూ జీ. ఎఫ్ జీ ఉంది ఇప్పుడు. అంటే ఎఫ్జీ అంటే ఎన్నో తీసుకోవాలి? ఇది తీసుకోవాలి. 4, 6. ఫస్ట్ 4 తీసుకోండి. 4కి ఏముంది నాన్న? 4కి ఏముంది? 5. జీకి ఏముంది? 4కి -4. క్లోజ్. నెక్స్ట్ 6 తీసుకోండి. 6కి ఏముంది? -4 ఉంది కాబట్టి బ్రాకెట్. తర్వాత జీకి 6 ఉంది కదా, 5. బ్రాకెట్ క్లోజ్డ్. దట్ ఈక్వల్ టు 4, 5 ఇంటూ -4 అంటే -20. అలాగే 6, -4 ఇంటూ 5 అంటే -20. ఇది ఫోర్త్ బిట్. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్. ఫిఫ్త్ బిట్ ఏమన్నారు ఒకసారి చూడండి. చాలా ఈజీ. ఎఫ్ బై జీ. ఎఫ్ బై జీ అంటే ఫస్ట్ ఎఫ్ జీ రెండు ఉన్నాయి కదా, అంటే ఏమేమి తీసుకోవాలి? ఫస్ట్ 4, తర్వాత 6. కాబట్టి 4, 4కి ఏముంది వాల్యూ? 5 బై జీకి 4కి ఏముంది? -4. అయిపోయింది. నెక్స్ట్ 4 తర్వాత డొమైన్లో ఏం తీసుకోవాలి? 6 తీసుకోవాలి. 6కి ఏముంది? ఎఫ్లో ఏముంది? -4 బై జీ ఆఫ్ ఎక్స్లో 6 పక్కన ఎంత ఉంది? 5. ఇది సెకండ్ ఫిఫ్త్ బిట్. నెక్స్ట్ సిక్స్త్ బిట్ వచ్చేసరికి 2f ప్లస్ 4g. ఇది జాగ్రత్తగా అండి. ఎఫ్ జీ రెండు ఉన్నాయి కదా, కాబట్టి ఫస్ట్ ఏం తీసుకోవాలి? ఎఫ్ జీ ఉంది కాబట్టి 4, 6 తీసుకోవాలి. ఫస్ట్ 4, ఫస్ట్ ఇక్కడ ఎంత ఉందన్న? 2 ఇంటూ ఎఫ్. ఎఫ్కి ఏముందో ఒకసారి చెప్పండి అన్న. 2 ఇంటూ దీని మీనింగ్ ఏంటి? ఎఫ్ ఆఫ్ 4 ప్లస్ 4 ఇంటూ జీ ఆఫ్ 4. క్లోజ్. తర్వాత 6, 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 6 ప్లస్ 4 ఇంటూ జీ ఆఫ్ 6. దట్ ఈక్వల్ టు 4, 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 4. ఎఫ్లో 4 వాల్యూ 5 ప్లస్ జీలో 4 వాల్యూ -4. క్లోజ్. అలాగే 6, 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 6. ఎఫ్లో 6 ఎంత? -4 ప్లస్ 4 ఇంటూ జీలో 6 వాల్యూ ఎంత? 5. క్లోజ్. దట్ ఈక్వల్ టు 4, 2 ఇంటూ 5 10 ప్లస్ ఇంటూ మైనస్ -16. అలాగే 6, 2 ఇంటూ -4 -8 ప్లస్ 4 ఇంటూ 5 20. బ్రాకెట్ క్లోజ్. దట్ ఈక్వల్ టు 4, 10లోంచి 16 తీసేస్తే 6. పెగ్ నెంబర్ ముందు ఏముంది? -6. అలాగే 6, -8 ప్లస్ 20 12. దీనికి ముందేముంది? ప్లస్ బిగ్ నెంబర్ మీద, కాబట్టి 12 వచ్చింది. ఓకేనా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. 100% రావాలి.